హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి వికలాంగుల పింఛన్ ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారికి అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అది ఏంటంటే గత కొన్ని రోజులుగా ఏదైతే మన ఆగస్టు 18వ తేదీ నుంచి అయితే చాలామంది వికలాంగులకి వాళ్ళ యొక్క నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమందికి అయితే 40% కన్నా తక్కువ ఉందని చెప్పేసి, లేదా కొంతమందికి వచ్చేసి 85% కన్నా తక్కువ ఉందని చెప్పేసి, మరి కొంతమందికి అయితే మీకు ఏదైతే వికలాంగుల పింఛన్ నుంచి మీకు వృద్ధాప్య పింఛన్ వస్తుందని చెప్పేసి, కొంతమందికి ఇలా చాలామందికి అయితే చాలా రకాలుగా నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ పాయింట్ వచ్చేసి నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, అదేవిధంగా నోటీసు ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా ఎక్కడ మనం మళ్ళీ అప్లికేషన్ అనేది మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి, అదేవిధంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా లేదా, అదేవిధంగా మనం ఎప్పుడు మళ్ళీ డాక్టర్ని కలసాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడే విషయం అండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది పేదలకైతే ఉపయోగపడుతుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్దాం. ముందుగా ఈ ఎందుకు నోటీస్ ఇస్తున్నారు అంటే, చాలామంది అయితే ఏదైతే గత కొన్ని నెలలుగా వాళ్ళకి రీఅసెస్మెంట్ జరిగింది, అంటే మళ్ళీ డాక్టర్ని కలిసి వాళ్ళు వికలాంగులా కాదా అని చెప్పి రీఅసెస్మెంట్ జరిగింది కదా. అందులో చాలామందికి అయితే వీళ్ళు అనర్హులుగా అయిన ఉండి ఈ లబ్ధి పొందుతున్నారని చెప్పేసి డాక్టర్లు భావించి వాళ్ళకైతే ఈ యొక్క సదరంలో ఈ పర్సంటేజ్ అంటే 40% కన్నా తక్కువ వేయడం జరిగింది. అటువంటి వారికి అయితే పింఛన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించే వాళ్ళ యొక్క రీఅసెస్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ రాదు, లేదంటే వికలాంగుల పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్కి రావడం కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క పర్సంటేజ్ కోసం మళ్ళీ వాళ్ళకైతే ఇప్పుడు నోటీసులు అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు ఇవ్వడం వల్ల అంటే మీరు ఈ స్కీమ్కి ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి మీకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ కాదు, అంటే వికలాంగుల పెన్షన్కి రాదు. మీరు 60 సంవత్సరాలు దాటింటే మీకు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, అదేవిధంగా లేదంటే వితంతులు అయితే మీకు వితంతు పెన్షన్ వస్తుంది, లేదా 40% కన్నా తక్కువ ఉంటే మీకు ఇవి ఏదైతే వికలాంగుల పెన్షన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అయితే నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు ఇస్తే మనం ఏం చేయాలి అంటే, మనకి పెన్షన్ రాదా అనే దానికైతే ఇప్పుడు సమాధానం అయితే చెప్తా చూడండి. మనకి నోటీస్ ఇచ్చిన వాళ్ళందరూ అయితే ఇన్ఎలిజిబుల్ కాదు అని అయితే కాదండి, ఖచ్చితంగా వాళ్ళకైతే ఇంకో ఛాన్స్ ఉంది. ఎవరైతే ఈ జెన్యూన్గా అంటే ఖచ్చితంగా వికలాంగులు అయి ఉంటారో అటువంటి వారికైతే మళ్ళీ ఒక అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించిందండి. అదేంటంటే రీఅసెస్మెంట్. మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ చెక్ చేయించుకొని మళ్ళీ వాళ్ళు నిజంగానే వికలాంగుల కాదా, వాళ్ళ పర్సంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకోవచ్చండి. అందుకోసమని ఈ నోటీస్ అనేది ఎవరైతే నోటీస్ అందుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు నిజంగానే అర్హులైతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అయితే అప్పీల్ చేసుకోవచ్చండి గవర్నమెంట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా నోటీసులు ఇస్తారు అంటే, ఆగస్టు 18వ తేదీ నుంచి అయితే ఈ నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు దాకా ఇస్తారంటే ఆగస్టు 25వ తేదీ వరకు అయితే ఈ నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ ఇచ్చిన వారు ఖచ్చితంగా జెన్యూన్ అయి ఉండి అంటే అర్హత కలిగి ఉండి వాళ్ళకి నోటీస్ ఇచ్చితే వాళ్ళు ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఏదైతే అంటే గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎవరైతే పట్టణ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారో అటువంటి వారైతే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క మున్సిపల్ కమిషనర్కి అయితే మీరు అర్జీ పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఏదైతే గత కొన్ని రోజులుగా చాలామంది అయితే చెప్పడం జరిగింది, అది మనం కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే మీరు మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎంపీడీఓ గారికి లెటర్ ఇవ్వకముందే మీరు మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ అనేది మార్చడం జరిగింది. మీకు మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. మీరు జస్ట్ ఒక్క లెటర్తోనే మీరు మీ యొక్క ఎంపీడీఓ గారికి కానీ, లేదంటే మున్సిపల్ కమిషనర్కి కానీ మీ యొక్క అర్జీ పెట్టుకుంటే మీకు మళ్ళీ రీఅసెస్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. మీరు జస్ట్ ఒక అప్పీల్ అంటే జస్ట్ ఒక వైట్ పేపర్లో ఒక లెటర్ రాసుకొని, అదేవిధంగా ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క ఎంపీడీఓ గారికి ఇచ్చినారంటే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు గవర్నమెంట్కి. ఏమనంటే, నేను ఖచ్చితంగా జెన్యూన్ అండి, నేను అర్హత కలిగి ఉండి నాకైతే ఇప్పుడు పర్సంటేజ్ అనేది తగ్గించినారు, ప్లీజ్ అండి నాకు మళ్ళీ రీఅసెస్మెంట్ కల్పించండి అని చెప్పేసి మీరు ఎంపీడీఓ గారికి అయితే రిక్వెస్ట్ లెటర్ ఒకటి రాసి మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి దానికి కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ గారు ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళ యొక్క లాగిన్లో మీకు మళ్ళీ రీఅసెస్మెంట్ కల్పిస్తారండి. ఆ రీఅసెస్మెంట్ ఎప్పుడు కల్పిస్తారు, అదేవిధంగా ఎప్పటిలోపు మనం ఈ అప్పీల్ అనేది క్లియర్ చేయాలి, సబ్మిట్ చేయాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అని ఇప్పుడు చెప్తా చూడండి. మీరు
ఎవరైతే నోటీస్ అందుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ అందుకున్న నెల రోజుల లోపల, అంటే ఒక నోటీస్కి టైం వచ్చేసి నెల రోజులండి. ఈ నెల రోజుల లోపలే మీరు గవర్నమెంట్కి అనేది అప్పీల్ చేసుకోవాలి. నెల రోజులు దాటిందంటే మీరు అప్పీల్ చేసుకునేదానికి అవకాశం ఉండదు. మీరు ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నోటీస్ తీసుకున్నారో అటువంటి వారు ఖచ్చితంగా నెల రోజుల లోపలే మీ యొక్క ఎంపీడీఓ గారికి కానీ లేదంటే మీ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మీ యొక్క అప్పీల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అప్పీల్కి ఏమేమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఈ అప్పీల్కి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే జస్ట్ ఒక వైట్ పేపర్ మీద అయితే ఒక లెటర్ రాయండి. ఏంటంటే నాకు మీ యొక్క సదరం సర్టిఫికేట్ నెంబరు, మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క పేరుతో మీ యొక్క ఎంపీడీఓ గారు అయితే ఎంపీడీఓ గారికి, లేదంటే మున్సిపల్ కమిషనర్ గారు అయితే మీ యొక్క మున్సిపల్ కమిషనర్ గారికి ఒక చిన్న లెటర్ రాయండి. పలానా ఊరు మాది, నాకు పాత అంటే ముందు సదరం సర్టిఫికేట్లు అయితే పలానా ఇంత పర్సంటేజ్ వేస్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత పర్సంటేజ్ తగ్గించారు, నేను అర్హులండి, నన్ను దయచేసి నాకు రీఅసెస్మెంట్ కల్పించండి అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాని మీద మీరు ఫిలప్ చేసుకొని మీకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మీ యొక్క అప్లికేషను, అదేవిధంగా అర్జీ, అదేవిధంగా ఈ ఆధార్ అంటే పాత మామూలుగా ఆధార్ సర్టిఫికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా చూడండి. మీ యొక్క అర్జీ, అదేవిధంగా అప్లికేషను, మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా సదరం సర్టిఫికేట్, ఈ 4 డాక్యుమెంట్లు ఉంటే చాలండి మెయిన్. ఇంకేదన్నా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్లు ఏదైనా ఉన్నా అవి కూడా సబ్మిట్ చేయొచ్చు, కానీ మెయిన్ అయితే ఈ 4 ఉంటే చాలండి. మీ యొక్క అప్లికేషన్ని, మీ యొక్క అప్పీల్ని అయితే మీ యొక్క ఎంపీడీఓ గారికి అయితే సబ్మిట్ చేయొచ్చండి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే, అంటే మీ మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ గారి దగ్గర కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కానీ మీరు వెళ్ళలేకపోతే మీ యొక్క గ్రామ సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి ఈ అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అదే ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్ అసిస్టెంట్ దగ్గరనో ఇంకో జూనియర్ అసిస్టెంట్ దగ్గర మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చిన్న రిసిప్ట్ ఇచ్చినా కానీ తీసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ సబ్మిట్ చేసినామని చెప్పేసి ప్రూఫ్గా ఒక చిన్న రిసిప్ట్ అనేది తీసుకోండి, ఎందుకంటే మీకే అది ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మీరు ఎప్పటిలోపు ఖచ్చితంగా నోటీస్ అనేది ఈ నెల అంటే ఆగస్టు 25వ తేదీ లాస్ట్ అండి, ఈ లోపలే మీరు యొక్క నోటీస్ అనేది తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ అధికారులు మీకు నోటీస్ అనేది 20వ తేదీ వరకు లాస్ట్ అండి. ఎవరైతే ఇంకా మాకు నోటీస్ రాలేదనుకుంటారో అటువంటి వారు కూడా 20వ తేదీ వరకు అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే అనర్హులుగా గుర్తించుంటారో అటువంటి వారికి అయితే నోటీసులు అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ ఏదైతే నోటీస్ అందుతుందో అప్పటి నుంచి, అంటే నోటీస్ అందిన ఆ రోజు నుంచి ఖచ్చితంగా నెల రోజుల లోపలైతే మీరు రీఅసెస్మెంట్కి ఖచ్చితంగా మీ యొక్క ఎంపీడీఓ గారికి కానీ లేదంటే మున్సిపల్ కమిషనర్ కానీ మీరు ఒక అర్జీ పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ అర్జీ పెట్టుకున్న తర్వాత అంటే ఎంపీడీఓ గారు ఏం చేస్తారంటే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసి, అదేవిధంగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ నెంబరు, ఆధార్ నెంబరు, అదేవిధంగా మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ యొక్క సిస్టంలో అప్లై చేసి మీకు పలానా ఒక తేదీ, అంటే మీకు ఒక తేదీని అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ తేదీలో మీరు ఏదైతే మీ యొక్క మళ్ళీ అంటే వాళ్ళు సిస్టంలో అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే రీఅసెస్మెంట్ నోటీస్ అని మళ్ళీ ఒక నోటీస్ అయితే ఇస్తారు. ఆ నోటీస్లో ఏముంటుందంటే మీరు ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ తేదీని వెళ్ళాలి, అదేవిధంగా ఏ టైంకి వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క నోటీసులో అంటే రీఅసెస్మెంట్ నోటీస్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అదేవిధంగా ఏ డేట్లో వెళ్ళాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అని రీఅసెస్మెంట్ నోటీస్ అని మళ్ళీ ఇస్తారు. ఆ నోటీసులో అయితే దానిలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే రీఅసెస్మెంట్లో నోటీసులు ఇచ్చిన డేట్కే మీరు ఖచ్చితంగా ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి మీరు మళ్ళీ ఒక్కసారి చెక్ చేయించుకోవాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఒకవేళ ఆ డాక్టర్ చూసి చూడనట్టుగా మిమ్మల్ని సరిగ్గా చెక్ చేయకుండానే మీ యొక్క పర్సంటేజ్ వేస్తా ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి, సార్ నేను నిజంగానే జెన్యూన్ అండి, నన్ను చెక్ చేయండి పర్లేదు, నాకు జెన్యూన్ పర్సంటేజ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడగండి, పర్లేదు. ఒకసారి మీరు అడిగి మీ యొక్క డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని ఆ డేటాని డాక్టర్ వాళ్ళ యొక్క లాగిన్లో అంటే సదరం లాగిన్లో మళ్ళీ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్ ఎంపీడీఓ దగ్గరికి అయితే వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు యథావిధిగా నెక్స్ట్ మంత్ నుంచి అయితే మీ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే అంటే ఇప్పుడు ఆగస్ట్ నెల కదా, నెక్స్ట్ సెప్టెంబర్లో అయితే మీకైతే ఎవరైతే నోటీస్ ఇచ్చినారో వాళ్ళకైతే పెన్షన్ అనేది రాదండి. వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అని నిరూపించుకుంటారో మళ్ళీ అక్టోబర్లో అయితే వాళ్ళకైతే మళ్ళీ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ నెల ఇస్తారా ఇయ్యరా అని కొంతమంది అడుగుతున్నారు. ఖచ్చితంగా సెప్టెంబర్ నెల అదేవిధంగా అక్టోబర్ నెల రెండు కలిపి కూడా 12,000 రూపాయలని అయితే అక్టోబర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు జెన్యూన్ అని అదే అర్హత కలిగి ఉండి అని నిరూపించుకుంటే ఖచ్చితంగా మీకు ఈ 2 నెలల పెన్షన్ అమౌంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది.
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మెడికల్ మాన్యువల్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదండి. డైరెక్ట్ ఒక్క లెటర్తోనే మీరు మీ యొక్క ఎంపీడో గారికి కానీ లేదంటే మీ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మీరు అప్పీల్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే వదులుకోవాకండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కానీ మిస్ చేశారంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి యథావిధి లేకుండా నార్మల్గా మెయిన్ చాలా ఇంపార్టెంట్గా తీసుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే నోటీస్ అందుకున్నారో వాళ్ళు నెల రోజుల లోపల అయితే మీరు మీ ఎంపీడో గారికి కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కానీ ఖచ్చితంగా అప్పీల్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అదేవిధంగా 10 మందికి ఉపయోగపడే సమాచారం అండి. ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.